వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 52వ జన్మదిన వేడుకలు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసిన జగన్ అనంతరం పేద మహిళలకు చీరల పంపిణీ, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి 2029 ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమనే ధీమాని వ్యక్తం చేశారు. ఈసారి 200 కంటే ఎక్కువ సీట్లతో భారీ మెజారిటీ సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన జోస్యం చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 200కు పైగా సీట్లు గెలుస్తామని, ఒకవేళ 175 స్థానాలే కొనసాగితే గతంలో సాధించిన 151 సీట్ల కంటే ఎక్కువే దక్కించుకుంటామని స్పష్టం చేశారు. జగన్ నాయకత్వంలో రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రాన్ని 30 ఏళ్లు ముందుకు తీసుకెళ్తామని అన్నారు. 2019 నుంచి 2024 మధ్య జగన్ పాలనలో రాష్ట్రం 15 నుండి 20 ఏళ్ల అభివృద్ధి సాధించిందని సజ్జల కొనియాడారు. 5 ఏళ్ల కాలంలోనే 5 దశాబ్దాల ప్రగతిని చూపించారని, ప్రజలు అప్పుల పాలు కాకుండా తమ తలరాతను తామే రాసుకున్నలా చేశారని తెలిపారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ప్రతి కుటుంబ సంక్షేమానికే జగన్ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. క్రమశిక్షణ, విశ్వసనీయతతో కూడిన నాయకత్వంలో సామాన్య కుటుంబాల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. హామీ ఇవ్వని అంశాలను కూడా అమలు చేశారే తప్ప ఎప్పుడూ తప్పుడు వాగ్దానాలు చేయలేదని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ జగన్ ప్రజా మద్దతు చెక్కు చెదరలేదని సజ్జల అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు తాము ఏం కోల్పోయారో గ్రహిస్తున్నారని, జగన్ కేవలం రాష్ట్రానికే కాక దేశానికే ఆదర్శ నేతగా ఎదుగుతున్నారని అభిప్రాయపడ్డారు.